అయినట్టు. ఇంకో బిడ్డకు జరగద్దు. నా బిడ్డని పొట్టలో పెట్టుకున్నాడు. ఆయనకి ఉరిశిక్ష పడ్డదాకా వదలొద్దు. జాన్ రెడ్డి కానీ వదలొద్దు. నా బిడ్డని శిక్షించిన వాళ్ళని కూడా, నా బిడ్డను ఏదించిన వాళ్ళని అల్లా 12 మందిలో ఒక్కలను కూడా వదలొద్దు. నా బిడ్డకు అయినట్టు, నా బిడ్డ మల్లేశ్వరికి అయినట్టు, అన్యాయం జరిగినట్టు, నా బిడ్డ మరణ శిక్ష చేసుకున్నట్టు ఇంకొక బిడ్డకు కావద్దు. ఇట్లా ఇంకో బిడ్డ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఇలా జయవీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏమంటారు కుట్ర చేసి ఇలా ఈ పేద వర్గాలు చచ్చిపెట్టట్టుగా చూస్తున్నారు. నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా, జయవీర్ రెడ్డి నీకు ఏమాత్రం నియతున్నా, నీతి ఉన్నా, నిజాయితీ ఉన్నా, నైతిక విలువలున్నా నువ్వు అర్జెంటుగా ఈ కుటుంబాలందరినీ తీసుకొని పోయి రాచకొండ పోలీస్ కమిషనర్ దగ్గర కూర్చొని ఫటాఫట్ 161 స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్లు, మేజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం 164 స్టేట్మెంట్లు చేయించి మిగతా నిందితులను కూడా జైలుకు పంపించాల్సిన బాధ్యత ఉన్నది. లేకపోతే మాత్రం ఏ ఊర్లో కూడా బిడ్డ నిన్ను తిరగనివ్వరు ఈ పేద ప్రజలు. నేనొక్కనే కాదు, రేవంత్ రెడ్డిని కూడా తిరగనివ్వరు. నేను మళ్ళీ చెప్తున్నా, కేసు రిజిస్టర్ చేసి వదిలేస్తే కాదు. అందుకొరకు నేను రాచకొండ పోలీస్ కమిషనర్కు డిమాండ్ చేస్తున్నా. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, వీడియోగ్రాఫీకి మొత్తం కూడా. ఆ అమ్మాయి స్క్రీన్ షాట్స్, ఈ అమ్మాయి దగ్గర నుంచి ఆ దుర్మార్గుడు జాన్ రెడ్డి అనేటోడు మొత్తం కూడా డబ్బులు గుంజిండు. అన్ని ఫోన్పే అకౌంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్క పోలీసులు కూడా తీసుకోలే. ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ తీయలే ఇంతవరకు. ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ ద్వారా వచ్చిన ఏవైతే లీడ్స్ ఉన్నాయో, క్లూస్ ఉన్నాయో, ఆ క్లూస్ ప్రకారం ఈ గ్రామానికి వచ్చి ఆ దుర్మార్గులను తీసుకుపోయి వాళ్ళను ప్రశ్నించే దమ్ము కూడా లేనప్పుడు